చెప్తారా? బ్రదర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్ అంటారా? కొద్ది నిమిషాలు ఓపిక పట్టండి, అంత అర్థమవుతుంది. కొన్నిసార్లు మనం వచ్చేది మీడియా మెసేజ్లు, ఫోన్లోంచి వచ్చే మెసేజ్లు, కొంతమంది క్రిటిసిజంలు, నువ్వు ఇంతే ఇంకా బతుకు బాగవ్వదు, ఉద్యోగం ఉన్నది కూడా పోయింది అని వాళ్ళతో పోల్చి వాళ్ళు ముందుకెళ్తున్నారు, వీళ్ళు ముందుకెళ్తున్నారు అని కొన్నిసార్లు కుటుంబ శబ్దాలు, సంఘ శబ్దాలు, స్నేహితుల శబ్దాలు, సామాజిక శబ్దాలు, ఈ రీతిగా బహుశా అందరూ మాట్లాడుతుంది ఏం తెలుసా? అయ్యో జంతువులు కూడా తాగడానికి నీళ్ళు లేదు, మనుషులకు కూడా తాగడానికి నీళ్ళేవే, జంతువులన్నీ చచ్చిపోతున్నాయి, పాలిచ్చే ఆవులన్నీ కూడా చచ్చిపోతున్నాయి. ఈ రీతిగా ఎక్కడ చూసినా సరే మారణహోమం కనిపిస్తూ ఉంది. బయటంతా కరువు వార్తలు ఉన్నాయి, బయటంతా ఇన్ఫ్లేషన్ వార్తలు ఉన్నాయి, బయటంతా దుర్వార్తలు ఉన్నాయి అంతే. ఇప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇవేవి నేను వినదలుచుకోలేదు. మరి ఏం వింటున్నావయ్యా? నా ఆత్మలో దేవుడు ఏదైతే దర్శనం చూపిస్తున్నాడో, విస్తారమైన మోపైన వర్షము నాకు వినిపించుచున్నది. ప్రియ సోదరి సార్, ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఎర్ర సముద్రం ముందు ఫరో సైన్యము వెనకల. ఇవన్నీ దుర్వార్తలు. ముందేమో అలల శబ్దం, వెనకలేమో రథాల శబ్దం, ఈ మధ్యలో ప్రజలు కేకలు వేస్తున్న శబ్దం. మరి మోషేని ఏమినమన్నాడు దేవుడు? ఊరక నిలుచుండి యెహోవా అనుగ్రహించు రక్షణను మీరు కళ్ళారా చూసాడు. ఏమిన్నారు వీళ్ళు? ఊరక నిల్చుండ. 46వ కీర్తన 10వ వచనం చూడండి. కొన్నిసార్లు ఏం చేయాలి అంటే అక్కడ రాయబడిన స్పష్టమైన మాట. 46వ కీర్తన 10వ వచనంలో, 46:10 క్విక్లీ. 46వ కీర్తన 10వ వచనం త్వరగా చూడండి. అక్కడ రాయబడిన మాట, ఊరకుండుడి నేనే దేవుడునని తెలిసి, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. దేవుడు అన్నాడా? బీ బిజీ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఎట్లన్నాడు దేవుడు? బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. స్టిల్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. ఊరక ఉండుట అనేది ఆత్మీయ బలహీనత కాదు. దేవుని దర్శనం వైపు ఫోకస్ చేసే అతి శక్తివంతమైన ఆయుధం అనే సత్యాన్ని మర్చిపోకో. ఈ దినాల్లో ఊరక ఉండడం అనేది చాలా కష్టం. చాలా విశ్వాసుల సమస్య ఏం తెలుసా? టూ బిజీ, టూ మచ్ ఆఫ్ నాయిస్, టూ మచ్ ఆఫ్ మూమెంట్, టూ మచ్ ఆఫ్ ప్యానిక్, టూ మచ్ ఆఫ్ ఫియర్. ఎంత కలవరం, ఎంత కంగారు అంటే మనము ఓవర్ స్టిమ్యులేటెడ్ వరల్డ్లో ఉన్నాం. ప్రతి దగ్గర కూడా మనకు హడావిడి కావాలి. చూడండి, మోషే దేవుని స్వరాన్ని దేవుడు ఎక్కడ తీసుకొచ్చి వినిపించాడు? అరణ్యంలో మెల్లని స్వరం వినిపించాడు. ఆ కొండ మీద తీసుకెళ్ళి మెల్లని స్వరం వినిపించాడు. ఆ సమూయేలు కూడా దేవుని మెల్లని స్వరములో దేవుని స్వరం వినడానికి ఇష్టపడ్డాడు. యోహాను భక్తుడు పద్మాసు దీపంలో ప్రత్యక్షతను మెల్లని స్వరం వినడానికి ఇష్టపడ్డాడు. కొన్నిసార్లు యేసు ప్రభు కూడా తన సొంత ప్రజలను కూడా ఏం చేశాడు? విడిచిపెట్టి అరణ్యంలోకి ఏకాంతముగా వెళ్ళి దేవుని దర్శన స్వరాన్ని వినడానికి ఇష్టపడ్డాడు. స్టిల్నెస్ ఈజ్ నాట్ ఎంప్టీనెస్, ఇట్ ఈస్ డివైన్ పొజిషనింగ్. ఈరోజు ఊరక నిలిచుండి చూడడం అనేది నిజంగా కష్టం కదా. ఎన్నిసార్లు పట్టుదలతో ఉన్నాడు. ఒకసారి వచ్చాడు, వాడు వచ్చి వార్త చెప్తున్నాడు. ఏమని? ఆ వచ్చినాడు ఎవరో కాదు, తనకు చాలా క్లోజ్ అవడు. ఎందుకు తెలుసా? ఆ కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ ఒక్కడిని తీసుకుని వెళ్ళాడు. ఆ ఒక్కడిని తీసుకెళ్ళాడు. ఎవడా ఒక్కడు? 43. తరువాత తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పార చూసి ఏమీ కనబడలేదని వచ్చాడు. ఫస్ట్ టైం ఏమొచ్చాడండి న్యూస్? ఏమీ కనబడలేదని వచ్చాడు. మళ్ళీ సెకండ్ టైం, సరే నా దగ్గర ఉండని చెప్పలే, అరే నువ్వు పోరా, మళ్ళీ ఒకసారి పోవని పంపించేశాడు. పంపించేస్తే ఇప్పుడు ఏం దొరికింది ఆయనకి? కొద్దిగా ప్రశాంతత. ఏ వినొచ్చు? దేవుడు ఏం చెప్తున్నాడో వినొచ్చు. తల కింద పెట్టుకున్నాడు, 2 కాళ్ళ చేత తలని చెవులు ఏం చేశాడు? మూసేశాడు. వాడు వచ్చి సెకండ్ టైం కూడా ఏం కనిపించింది అంటే, 2 సార్లు కూడా పోరా అన్నాడు. పాపం సెకండ్ టైం కూడా పోయాడు. మళ్ళీ వచ్చి చెప్పాడు, 3 సార్లు కూడా పోరా. వాస్తవంగా వాడి ఏం ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కాదు ఆయనకి. నువ్వు నన్ను వదిలేసిపోతే నాకేమొస్తుంది? ప్రశాంతంగా దేవుని స్వరాన్ని వినుకుంటాను. అందుకొని చూడండి, కొన్నిసార్లు దేవుని చిత్తము బ్యూటిఫుల్గా తెలుసుకునే క్రమంలో గెత్సెమనే తోటలో కూడా ఆ ముగ్గురు కూడా అందుకొని చూడండి, కొన్నిసార్లు దేవుని చిత్తము బ్యూటిఫుల్గా తెలుసుకునే క్రమంలో గెత్సెమనే తోటలో కూడా ఆ ముగ్గురు కూడా ఏమయ్యారు? దేవుని నుంచి దూరం అయిపోయారు. మోషేతో ఉన్న యెహోషువ కూడా కొన్నిసార్లు ఆ కొండ మీదకి వెళ్ళేసరికి ఒక ప్రాంతంలో యెహోషువను కూడా ఏం చేశాడు? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏకాంతత అనేది, దేవుని దర్శనాన్ని తెలుసుకునే అనుభవం అనేది ఈ దినాల్లో బిజీ వరల్డ్లో మనకు అన్నిటికీ టైం ఉంటుంది, కానీ
దేవుని స్వరాన్ని ఏకాంతంగా దేవునితో గడిపే సమయం మాత్రం మనకు నచ్చదు. సి దట్ బాయ్ వాజ్ బ్రింగింగ్ ది ఇన్ఫర్మేషన్. ఆ పిల్లవాడు ఏం తీసుకొస్తున్నాడు? సమాచారం తీసుకొస్తున్నాడు. ఈ వ్యక్తి అంటాడు, ఐ డోంట్ నీడ్ ఇన్ఫర్మేషన్, ఐ నీడ్ రెవల్యూషన్. అదేంది మరి నన్ను ఎందుకు పంపిస్తున్నావు? అరే పోరా బాబు, నాకు కొద్దిగా దేవుని దర్శనాన్ని వినే అవకాశం కాబట్టి ఫస్ట్ టైం పంపించాడు, సెకండ్ టైం పంపించాడు, ఆయన ఎన్నిసార్లు వచ్చినా అయిపోరా మళ్ళీ మూడోసారి మళ్ళీ మూడోసారి అంటే ఎన్నిసార్లు పంపిస్తున్నానంటే ఆ ప్రచండమైన మోపైన స్వరమును, దేవుని చిత్తాన్ని, దేవుని దర్శనాన్ని, ఆ కన్ఫర్మేషన్ తెలుసుకునేదాకా. సి సమ్టైమ్స్ యూ మే హ్యావ్ పీపుల్ హూ బ్రింగ్ యూ ఇన్ఫర్మేషన్, బట్ సమ్టైమ్స్ యూ మే హ్యావ్ టు సెండ్ దెమ్ అవే బికాజ్ యూ నీడ్ రెవల్యూషన్, నాట్ కన్ఫర్మేషన్. యూ నీడ్ రెవల్యూషన్. ఇన్ఫర్మేషన్ కావాలా, రెవల్యూషన్ కావాలా? ఏం కావాలి? ఇన్ఫర్మేషన్ వచ్చి అన్నాడు, ఏం లేదన్నాడు. సెకండ్ టైం పంపిస్తే కూడా ఇన్ఫర్మేషన్ ఏమన్నాడు? ఏం లేదన్నాడు. మూడోసార్లు పంపిస్తే ఇన్ఫర్మేషన్ ఏమన్నాడు? ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఇది అడుగుతున్నా, ఇన్నిసార్లు నీ జీవితంలో ఎవరైనా వచ్చి, నీ ప్రియమైన వారు వచ్చి, ఏం జరగట్లేదండి, ఎన్నిసార్లు పంపించినా సరే అన్ని రిపోర్ట్స్ మారలేదండి, ఎలా వచ్చినా సరే ఇలాగే ఉందండి అంటే, కొన్నిసార్లు నీ ప్రియమైన వారికి కూడా దేవుడు ప్రత్యక్షత ఇవ్వడు. ఏమిస్తాడు? సమాచారాన్ని ఇస్తాడు. యోసేపు పక్కన సహోదరులకు ఏం తెలుసు అండి? సమాచారం తెలుసు. దావీదు పక్కన సహోదరులకు ఏం తెలుసు? సమాచారం తెలుసు. చూడండి, దావీదు పక్కన సహోదరులందరూ దావీదుని ఎలా చూశారు? ఒక కాపరిగా చూశారు. కానీ దేవుడు ఒక్కడే ఆయనని కాబోయే రాజుగా చూశాడు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. అయ్యో, నా పక్కన వాళ్ళని గుర్తించలేదే, నా పక్కన వీడు కూడా ప్రతిసారి వచ్చి ఏం చెప్తున్నాడు? ఏమీ లేదు. మళ్ళబా ఏమీ లేదు, మళ్ళబా ఏమీ లేదు. ఓ మాట చెప్పాలని ఆశపడతాను. పీపుల్ హూ ఆర్ వెరీ నియర్ టు యూ, హూ ఆర్ వెరీ క్లోజ్ టు యూ మే బ్రింగ్ ఇన్ఫర్మేషన్, బట్ డోంట్ గో బై ఇన్ఫర్మేషన్, గో బై రెవల్యూషన్. ప్రత్యక్షతను బట్టి వెళ్ళాలి కానీ, ప్రవచన మాటను బట్టి వెళ్ళాలి కానీ, దర్శనం బట్టి వెళ్ళాలి కానీ, ప్రజలిచ్చే సమాచారం బట్టి వెళ్ళడానికి వీలు లేదు. ప్రజలందరూ అన్నారు, అబ్రాము సారా గొడ్రాలు అన్నారు. దేవుడు ఏమన్నాడు? జనములకు తల్లి, జనములకు తండ్రి అన్నాడు. సేవకుడు చేయమన్నాడు, నథింగ్, ఏమీ లేదన్నాడు. ఏలి అంటాడు, నేను ప్రచండమైన మోపైన వర్షము ధ్వని నేను వింటున్నాను. డోంట్ లెట్ సమ్ రిపోర్ట్స్ క్యాన్సల్ యువర్ రెవల్యూషన్. ఐ ఛాలెంజ్ అగైన్ అండ్ సే దిస్. ఎవరో ప్రజలు తీసుకొచ్చే రిపోర్ట్లు నీ ప్రత్యక్షతను తారుమారు చేయడానికి వీలేదన్న సత్యాన్ని, అది పని చేయట్లేదండి, ఇది పని చేయట్లేదు, అది కుదరట్లేదు, ఇది కుదరట్లేదు, ప్రజలు బహుశా ఎన్ని మాటలను చెప్పిండొచ్చు, కానీ ఈరోజు దేవుని మాటే స్థిరపరచబడినట్లు ఈ ఫోకస్డ్ అన్నీ మూసేసుకున్నాడు. ఒక మాటలో చెప్తాను, ఒక మాట చెప్తే ఎవరికైనా మనకు భయంకరం నొప్పి వస్తే, ప్రసవ వేదన వస్తే, నొప్పి వస్తే ఒకసారి ఆ పోస్చర్ పిక్చర్స్ వేయండి మళ్ళీ ఒకసారి. చూడండి, కొన్నిసార్లు సివియర్ పెయిన్ ఉందనుకోండి బాడీలో ఎక్కడైనా సరే, కొన్నిసార్లు ఏం చేస్తామంటే తల కిందకు పెట్టేస్తాం. అంటే ఇంకా పెయిన్ తట్టుకోలేని పరిస్థితిలో ప్రసవ వేదన, ఇంకా 2-3 ఇమేజెస్, మిగతా 2 ఇమేజెస్ కూడా పంపించండి. భయంకరమైన పెయిన్ ఉండేసరికి చూడండి, ఇట్లా కొన్నిసార్లు హెవీ పెయిన్ ఉంటే ఏం చేస్తాం? తల కాళ్ళ మధ్యలో ఏం చేస్తామండి? పెట్టేసుకుంటాం, పళ్ళు కొరుకుతూ ఉంటాం. ఏంటంటే ప్రసవ వేదన లాంటి నొప్పి, గాయం లాంటి నొప్పి, ఆ బాడీలో పెయిన్ తట్టుకోలేక కొన్నిసార్లు దర్శనాన్ని నెరవేర్పు సమయంలో కొన్నిసార్లు మనం కూడా దేని గుండా వెళ్ళాలి? ప్రసవ వేదన గుండా వెళ్ళాలి. ఒక స్త్రీకి అన్నప్పుడు, జీవాన్ని ఇచ్చినప్పుడు, దర్శనం ఇస్తున్నప్పుడు, వాగ్దాన ఫలం ఇస్తున్నప్పుడు ఏ రీతిగా ప్రసవ వేదన చెందుతుందో, అక్కడ ఏలియా కూడా ఒక అద్భుతమైన ఆశీర్వాద వచనాన్ని ప్రకటించక మునుపు, డిక్రీ చేయక మునుపు ప్రసవ వేదన గుండా తాను కూడా వెళ్తూ వచ్చాడు. ఈరోజు అడుగుతున్నా, ప్రసవ వేదన గుండా వెళ్తున్నప్పుడు అది దేవుడు ఒక దైవాదేశము శాసనంగా మార్చే అటువంటి ఆశీర్వాదంగా దేవుడు నీ జీవితాన్ని స్థిరపరచునుగాక. A travailing position, a position of blocking all the noises, and a position of struggling and travailing with the receiving the vision of God. దేవుని దర్శనాన్ని పొందుకునే క్రమములో నీలో ఆ ఘర్షణ ఉందా? అందుకొరకు యాకోబు ఆ ఘర్షణలో ఏం జరిగిందంటే, దేవుని నుంచి ఆ దర్శనాన్ని పొందుకుంటున్నప్పుడు నా గుర్తింపు మారబోతున్నప్పుడు, ఒక మోసగాడు ఒక యువరాజుగా మార్పు చెందుతున్న పరిణామంలో ఆ ఘర్షణ దేవునితో ఏం చేశాడు? పెనుగులాడి అంటాడు, అరే హృదయం సూర్యోదయం అవుతుంది, ప్రొద్దు గుంకిపోయిందంటే నువ్వు ఆశీర్విస్తూ తప్పని నిన్ను వదిలిపెట్టాను అన్నాడు. ఈరోజు కొన్నిసార్లు ప్రసవ వేదన గుండా వెళ్తున్నావా? దర్శన నెరవేర్పులో, పిలుపు నెరవేర్పులో ఇక నా వల్ల కావట్లేదు, ఆ పెయిన్ తట్టుకోలేక నువ్వు ప్రార్థన చేసి అలిసిపోయి ప్రజలందరూ కూడా ఏమి జవాబు రావట్లేదని చెప్పి నీ నిరీక్ష అంతా కూడా చల్లారిపోయిన పరిస్థితులు వచ్చుంటే, ఆ ఏలియా ప్రసవ వేదన పొందుతున్న ఆ నొప్పిని తట్టుకుంటున్న ఆ యొక్క ప్రాంతానికి జ్ఞాపకం చేస్తుంటాడు,
దర్శనం నెరవేరడానికి కొన్నిసార్లు ప్రసవ వేదన గుండా వెళ్ళాల్సి వస్తుంది. అది తప్పదు. ఇది దేవుని వాక్సత్యము. ఈరోజు దర్శనం నెరవేర్పు గురించి ఎదురు చూస్తున్నావా? అవునండి, గొప్ప గొప్ప వాగ్దానాలు నీరుగారిపోయిన పరిస్థితులు అంటే ఈరోజు ప్రసవ వేదన గుండా, ఎస్ యు ఆర్ క్యారింగ్ ఎ ప్రామిస్, యు ఆర్ క్యారింగ్ ఎ విజన్, యు ఆర్ క్యారింగ్ ఎ లెగసీ, యు ఆర్ క్యారింగ్ వర్డ్స్ ఫ్రమ్ గాడ్, యు ఆర్ క్యారింగ్ రెయిన్ ఇంటర్నల్లీ. లోపల ఏ వర్షం అయితే మోస్తున్నాడో ఆ లోపల నుంచి ఆ వర్షం ఎక్కడ రావాలి? ఇప్పుడు బయట నెరవేర్పుగా రావాలి. లోపల నుంచి బయటకు రావాలంటే, జీవము లోపల నుంచి బయటకు రావాలంటే తల్లి దేని గుండా వెళ్తుంది? తల్లి దేని గుండా వెళ్తుంది? ప్రసవ వేదన గుండా వెళ్తుంది. మనం కూడా కొన్నిసార్లు లోపల ఉన్న దర్శనం, హృదయాన్ని భారం కలిగిన దర్శనము బయటకు రావాలంటే మంచి పడుకొని దర్శనము బయటకు రాయే అంటే రాదు. దర్శనం బయటకు రానికి ఏం చేయాలండి? పోస్చర్ టు ప్రసవ వేదన. చెవులు అన్నీ మూసుకొని బయట వారు మాట్లాడే ఆ నాయిస్ని ఊరక నిలుచుండి దేవుని హస్తం, దేవుని స్వరం, దేవుని వాగ్దానం. ఈరోజు చాలామంది దర్శనంను నెరవేర్పే సమయంలో ఈ పోస్చర్ లేక ప్రసవేదన పొందున ఆ స్థానాన్ని విడిచిపెట్టి, చూడండి ఆ దృశ్యం చూస్తే ఎంత బాధ కలుగుతుంది కదా. ఒకప్పుడు శాసించిన ఏలియా, ఒకప్పుడు అగ్ని కురిపించిన ఏలియా, వర్షం రావాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? సాగిలపడి తల క్రింద కాళ్ళ మధ్యలో తలను పెట్టి ఒక బలహీనమైన వాడిగా, ఒక నిస్సహాయమైన వాడిగా, కార్యం అల్పముగా అంటే వచ్చి అంటాడు, లాస్ట్కి వచ్చి అంటాడు. ఎంత కనిపిస్తుంది అంటే చెయ్యి అంత మేఘంగా కనిపిస్తుంది. ఈరోజు కార్యం అల్పంగా కనిపిస్తుందా? కార్యం అల్పమైనప్పుడు తృణీకరించి వాడేవాడు. ఓ జెరుబాబెలు, నీ గొప్ప పర్వతము ఎవరిని అడ్డంకించేది? కార్యం అల్పమై చిన్న ఉన్నప్పుడు తృణీకరించి వాడేవాడు. ఇన్ని సంవత్సరాల కరువు ఒక్క స్ట్రోక్లో ఈ పొజిషన్లో ఏమవుతుంది? ప్రచండమైన వర్షముగా దేవుడు మార్చునుగాక. సో మెనీ ఇయర్స్ ఆఫ్ డ్రైనెస్, సో మెనీ ఇయర్స్ ఆఫ్ failure and famine, finally getting into a fullness of abundance of rain. విస్తారమైన అందుకొరకే యోబు గ్రంథం 8:7 ఒక మాట అంటాడు, తుదకు నీవు మహావృద్ధి. కార్యము ఆరంభంలో అల్పమై ఉన్నప్పటికీ, నీ ఆరంభము చాలా అల్పంగా ఉన్నప్పటికీ, యోబు 8:7 అంటాడు, దో యువర్ బిగినింగ్ వాజ్ స్మాల్, యువర్ లాటర్ గ్లోరీ షుడ్ గ్రేట్లీ ఇంక్రీజ్. నీ యొక్క పునుపటి పరిస్థితి చాలా తక్కువ ఉన్నప్పటికీ దర్శనం నెరవేర్పు సమయం వస్తుంది. దాని కొరకు ఎదురు చూస్తూ ఉండు. ఘర్షణ గుండా వెళ్తున్నావా? వేదన గుండా వెళ్తున్నావా? దర్శనములో ఘర్షణ ఖచ్చితంగా ఉంటుంది. దర్శనములో ఘర్షణ ఖచ్చితంగా ఉంటుంది. దర్శనాన్ని నెరవేర్చేదే ఘర్షణము. ఆ ఘర్షణలో నుండే దేవుని యొక్క బలమైన వాగ్దానాల వర్షాన్ని దేవుడు నెరవేర్చునుగాక.